బాలీవుడ్ స్టార్స్ తమ డబ్బును రియల్ ఎస్టేట్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా చూస్తున్నారు. 2024లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చర్చనీయాంశమయ్యాయి. మరి ఈ సంవత్సరం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆ టాప్ 5 స్టార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో నటించడం ద్వారా కోట్లు సంపాదిస్తారు. వారి పారితోషికాలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. సినిమాలే కాకుండా ప్రకటనల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ డబ్బును విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తే మరికొందరు వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ ఏడాది బచ్చన్ ఫ్యామిలీ 100 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. 2024లో రియల్ ఎస్టేట్లో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన స్టార్గా అమితాబ్ బచ్చన్ ఉన్నారు. బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్లో 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అమితాబ్ బచ్చన్ 70 కోట్లు, అభిషేక్ బచ్చన్ 30 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అమితాబ్కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. తెలుగులో ఆయన తరచుగా చిత్రాలు చేస్తున్నారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కిలో అశ్వత్థామ పాత్రలో అలరించారు. హీరో షాహిద్ కపూర్ 85 కోట్ల అపార్ట్మెంట్ కొన్నారు. ఈ సంవత్సరం మే నెలలో షాహిద్ కపూర్ భారీ మొత్తాన్ని వెచ్చించి సీ వ్యూ అపార్ట్మెంట్ కొన్నారు. ఈ అపార్ట్మెంట్ వర్లీలోని ఒబెరాయ్ 326 వెస్ట్ ప్రాజెక్టులో ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతంగా ఉంటుందని సమాచారం. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్గా చేసి షాహిద్ కపూర్ భారీ హిట్ కొట్టాడు. హిందీ వెర్షన్కి కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. దీపికా పదుకునే కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. దీపిక మంచి నటి మాత్రమే కాదు, బిజినెస్ ఉమెన్ కూడాను. తన సంపాదనను ఆమె ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో దీపికా పదుకునే ముంబైలో బాంద్రా వెస్ట్ ప్రాంతంలో 17.8 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. కాగా కల్కి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది దీపికా పదుకునే. ప్రభాస్ నటించిన కల్కి 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. కల్కి 2లో దీపిక నటించాల్సి ఉంది. యానిమల్ సినిమాతో పాపులర్ అయిన తృప్తి దిమ్రీ ఈ సంవత్సరం జూన్లో బంగ్లా కొన్నారు. ఈ బంగ్లా విలువ దాదాపు 14 కోట్ల రూపాయలు. ఇది పశ్చిమ బాంద్రాలోని కార్టర్ రోడ్లో ఉంది. తృప్తి యానిమల్ మూవీలో బోల్డ్ రోల్ చేసింది. ఆమె హీరో రణ్బీర్తో బెడ్రూమ్ సీన్స్లో నటించింది. తృప్తి పేరు ఇండియా వైడ్ వినిపించింది. యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోల్లో అమీర్ ఖాన్ ఒకరు. 2024లో అమీర్ ఖాన్ నటించిన సినిమాలు ఏవీ కూడా హిట్ కాలేదు. కానీ రియల్ ఎస్టేట్ పెట్టుబడితో వార్తల్లో నిలిచారు. బాంద్రాలోని పాలీహిల్లో ఉన్న బెల్లా విస్టా అపార్ట్మెంట్లో 9 కోట్లకు అపార్ట్మెంట్ కొన్నారు. ప్రస్తుతం సితారే జమీన్ ఫర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేయటం విశేషం.